అన్న చెప్పండి అన్న, ఆవిర్భావ దినోత్సవానికి అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత వచ్చినటువంటి విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతుంది జనసేన పార్టీ? డెఫినెట్గా అంటే దశాబ్ద కాలం పాటు కార్యకర్తల్లో ఉన్న ఆ ఉత్సాహం మళ్ళీ రెట్టింపు అయిపోయింది. అండ్ దాంతోపాటు ఇది ఒక విజయోత్సవ సభగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరి మోటివేషన్ చూస్తుంటే. అండ్ ముందు ఇంకా తెలంగాణలో కూడా జనసేన చాలా పటిష్టంగా ముందుకెళ్తుంది అనిపిస్తుంది. అంటే చాలామంది అనుకుంటారు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మొన్నటి వరకు ఒక చిన్న పార్టీగా చాలామంది అవహేళన కావచ్చు, ఇంకొకటి కావచ్చు చేసిన వాళ్ళు. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడికైనా అక్కడికైనా ఏమైనా వచ్చిందా గతంలో? జనసేన ఇప్పుడు చిన్న పార్టీగా అని అనను, ఎందుకంటే అది ఒక నా ఉద్దేశంలో విప్లవ పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎజెండా ఏదైతే ఉందో, అంటే ఒక క్లీన్ పాలిటిక్స్, అంటే అంటే ఇతర రాజకీయ పార్టీలా కాకుండా క్లీన్ పార్టీస్, అంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆయన ఏదైతే తీసుకున్న నిర్ణయము ఈ దశాబ్ద కాలంగా ఆయన ఫైట్ చేసిన విధానం వల్ల అందరూ ఆయన నమ్మి జనసేన పార్టీని గెలిపించి 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ప్రయాణించి, దాంతోపాటు జనసేన పార్టీ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఒక నమ్మకం, జనసేన పార్టీ అంటే ఒక నమ్మకం అది క్రియేట్ అయింది. సో దానికి కార్యకర్తలు, జన సైనికులు, మహిళలు అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం సఫలీకృతమైంది అనిపిస్తుంది. ఈసారి ఇక్కడ తెలంగాణలో కూడా ఏమన్నా గ్రాండ్గా సెలబ్రేషన్స్ కావచ్చు, లేదంటే ఈ ఆవిర్భావ దినోత్సవం తర్వాత యాక్టివ్గా ఉండబోతుందంటారు? డెఫినెట్గా అంటే ఒక అధినాయకుడు తీసుకునే నిర్ణయము డెఫినెట్గా తెలంగాణలో ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించబోతుంది. ఎందుకంటే ఒక నమ్మకం రావాలి ఏ పార్టీకైనా. ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు, ఎంత అంటే ఏ రకం పార్టీ గెలిచింది కదా అని ఎక్కడ లీడర్స్ తీసుకోలే, అంతే రెట్టింపు బాధ్యతతో పనిచేస్తున్నారు. అండ్ తన మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువైపోయింది. సో అదేవిధంగా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని ప్రజలకు ఒక నమ్మకం క్రియేట్ అయింది. ఆయన రాక కోసం నాయకులు మాత్రమే కాదు, ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు వస్తారా, ఇలాంటి నాయకులు మాకు కావాలని వెయిట్ చేస్తున్న సమయం ఇది. డెఫినెట్గా ప్రజల విశ్వాసమే ఆయన ఇక్కడ రప్పిస్తుంది. అండ్ ముందు జనసేన తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద పార్టీగా అవతరించబోతుంది. అంటే ఒక యాక్టర్గా మీకు తెలుసు, ఒక పొలిటీషియన్గా, యాక్టర్ నుంచి పొలిటీషియన్గా మారడానికి చాలా కష్టపడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసినటువంటి ప్రధానంగా యాక్టర్ నుంచి లేదా పొలిటీషియన్గా మారినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు మీరు ప్రచారం చేసేటప్పుడు? అంటే నాకు ప్రత్యేకంగా నాకు పెద్ద ఇబ్బందులు రాలేదు, ఎందుకంటే నాకు పాలిటిక్స్లో మా ఫ్యామిలీలో ఉన్న ఒక అనుభవాల రీత్యా నాకు పెద్దగా నేను ఇబ్బందులు పడలేదు. కాకపోతే ఏంటంటే ప్రజల్లోకి సిద్ధాంతాలు తీసుకెళ్లేటప్పుడు, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది ఇబ్బందులు ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల్లోకి వెళ్ళే ముందు మన ఎజెండా ఏంటి, మన మేనిఫెస్టో ఏంటి, మనం ఏమి ఇస్తున్నాం, ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తున్నాం, మన పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైన ప్రజలకు సేవ చేయగలం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది 100% అది అక్కడ ప్రూవ్ చేసి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా మాకు రాకపోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా భారీగా చేరికలు ఉంటాయి అనబోతున్నారు, కొంతమంది పెద్దవాళ్ళే జాయిన్ అవుతున్నారు అని కూడా తెలుస్తుంది, నిజమే అంటారా? డెఫినెట్గా పార్టీలో చేరికలు ఉంటాయి. ఎందుకంటే అంటే అన్ని పార్టీల లాగా ఇక్కడ చాలా స్క్రూటినీ ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీలో జాయిన్ అవడానికి రాజకీయ అనుభవం ఒకటే కాదు, చాలా అంటే అతను పుట్టి పూర్వతాల నుంచి ఇప్పటి వరకు క్లీన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే ఆ రకంగానే కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తారు. అంటే చాలామంది చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ ఆయన కొన్ని క్వాలిటీస్ చూస్తారు, ఆ క్వాలిటీస్ బట్టి జనసేనలో ఎంట్రీ ఉంటుంది. పర్టికులర్గా కొంతమందినే చూస్ చేసుకునే అవకాశం ఉందంటారా? కొంతమందిని, అంతమందినే కాదు, వచ్చేవాళ్ళు డెఫినెట్గా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారు, ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తారని మాత్రం ఉంటుంది. చిన్న పెద్ద అన్నది ఇక్కడ ఉండదు. ఏ రకంగా వాళ్ళకు జనాలకు సేవ చేయగలుగుతారు, ఏ రకంగా టైం ఇవ్వగలుగుతారు, ఏ రకమైన కమిట్మెంట్ ఉంటుంది అనేది మాత్రం డెఫినెట్గా చూస్తారు. మిమ్మల్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఎలక్షన్స్లో పోటీ విషయంలో కావచ్చు? అది ఇప్పుడే మనం ఇది చాలా అప్రస్తుతం మాట్లాడుకోవడం, ముందు డెఫినెట్గా ఇప్పటి నుంచి యాక్టివ్ అవుతారేమో అని చెప్పి అది అంటే చెప్తాను కదా. మనం ఫస్ట్ మనం కాదు, మన పని ప్రజలు గుర్తించాలి, మన మీద నమ్మకం వాళ్ళకు ఉండాలి. అప్పుడే ఆలోచన ఉందంటారా కంపల్సరీ మీరు ఏమన్నా వస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు?
వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వస్తారు. థ్యాంక్ యూ.